హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్సెల్లో వీలుకప్ ఫంక్షన్లో స్మాల్ అడ్వాన్స్డ్ ట్రిక్ అనేది చూపిస్తాను. అడ్వాన్స్డ్ ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ డేటా ఉంది కదా. ఇప్పుడు ఈ డేటాలో నేను ఎంప్లాయ్ ఐడి అనేది ఇక్కడ లుకప్ వాల్యూగా తీసుకున్నాను. ఇప్పుడు లుకప్ వాల్యూ ప్రకారం మనం మల్టిపుల్ కాలమ్స్ డేటాని రిజల్ట్గా తీయాలంటే మనం అప్పుడు ఎక్సెల్లో వీలుకప్ ఫంక్షన్ ఎలా అప్లై చేస్తాం. లుకప్ వాల్యూ ప్రకారం ఎంప్లాయీ నేమ్ని ఫైండ్ చేయాలంటే మనం ఎంప్లాయీ నేమ్ సెల్లో వీలుకప్ ఫంక్షన్ అప్లై చేస్తాం. అలానే లుకప్ వాల్యూ ప్రకారం మొబైల్ నంబర్ ఫైండ్ చేయాలంటే మొబైల్ నంబర్ సెల్లో వీలుకప్ ఫంక్షన్ అప్లై చేస్తాం. అలానే లుకప్ వాల్యూ ప్రకారం అడ్రస్ ఫైండ్ చేయాలంటే అడ్రస్ సెల్లో వీలుకప్ ఫంక్షన్ అప్లై చేస్తాం. అంటే లుకప్ వాల్యూ ప్రకారం మల్టిపుల్ కాలమ్ డేటాని రిజల్ట్గా తీయడానికి మనం మల్టిపుల్ టైమ్స్ వీలుకప్ ఫంక్షన్ని అప్లై చేస్తాం. కానీ ఇప్పుడు నేను మీకు వీలుకప్ ఫంక్షన్లో స్మాల్ అడ్వాన్స్డ్ ట్రిక్ ద్వారా సింగిల్ వీలుకప్ ఫంక్షన్తో మల్టిపుల్ కాలమ్ డేటాని ఎలా రిజల్ట్గా తీయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ లుకప్ వాల్యూ ప్రకారం మల్టిపుల్ కాలమ్స్ ఎంప్లాయీ నేమ్, మొబైల్ నంబర్, అడ్రస్ డేటాని రిజల్ట్గా తీయాలనుకున్నాం కాబట్టి, అది కూడా సింగిల్ వీలుకప్ ఫంక్షన్తో తీయాలనుకున్నాం కాబట్టి ఈ 3 సెల్స్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు VL, చూడండి మనకి వీలుకప్ ఫంక్షన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, మనకి వీలుకప్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి లుకప్ వాల్యూ అని అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది లుకప్ వాల్యూగా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని కామా, ఇప్పుడు టేబుల్ అరే, మనకి ఈ డేటా అనేది టేబుల్ అరే కాబట్టి ఈ డేటాని టేబుల్ అరేలో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కామా, ఇప్పుడు కాలమ్ ఇండెక్స్ నంబర్. ఇప్పుడు కాలమ్ ఇండెక్స్ నంబర్లో మనం మల్టిపుల్ కాలమ్స్ నంబర్స్ ఒకేసారి ఇవ్వాలి. మల్టిపుల్ కాలమ్ నంబర్స్ ఒకేసారి ఎందుకు ఇవ్వాలంటే, ఇప్పుడు మనం సింగిల్ వీలుకప్ ఫంక్షన్ ద్వారా మల్టిపుల్ కాలమ్ డేటాని రిజల్ట్గా తీయాలనుకున్నాం కాబట్టి కాలమ్ ఇండెక్స్ నెంబర్లో మల్టిపుల్ కాలమ్ నంబర్స్ అనేది యాడ్ చేయాలి. మల్టిపుల్ కాలమ్ నంబర్స్ ఎలా యాడ్ చేస్తారంటే, ఫస్ట్ కర్లీ బ్రాకెట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు మనకి ఫస్ట్ ఏ కాలమ్ డేటా కావాలి, ఎంప్లాయీ నేమ్ కాలమ్ కావాలి. ఇక్కడ డేటాలో ఎంప్లాయీ నేమ్ కాలమ్ వచ్చి సెకండ్ కాలమ్ కాబట్టి ఇక్కడ 2 ఇచ్చి కామా. ఇప్పుడు సెకండ్ ఏ కాలమ్ డేటా కావాలి, మొబైల్ నంబర్ కావాలి. ఇక్కడ డేటాలో మొబైల్ నంబర్ కాలమ్ వచ్చి 4th కాలమ్, ఇక్కడ 4 ఇవ్వండి. 4 కామా. అండ్ ఇప్పుడు ఏ కాలమ్ డేటా కావాలి, అడ్రస్ కావాలి. ఇక్కడ డేటాలో అడ్రస్ కాలమ్ వచ్చి 5th కాలమ్ 5. నౌ కర్లీ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయండి కామా. ఇప్పుడు మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అవుతుంది. మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి ఫాల్స్ సెలెక్ట్ చేసుకోండి. నౌ క్లోజ్ ద బ్రాకెట్. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయొద్దు. ఎంటర్ ప్రెస్ చేయకుండా కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ఎందుకు ప్రెస్ చేయాలంటే, ఇప్పుడు మనం వీలుకప్ ఫంక్షన్ అప్లై చేసి కాలమ్ ఇండెక్స్ నంబర్లో మల్టిపుల్ కాలమ్ నంబర్స్ విత్ ఇన్ కర్లీ బ్రాకెట్లో ఇచ్చాం. అలా ఇచ్చినప్పుడు వీలుకప్ ఫంక్షన్ అనేది వీలుకప్ ప్లస్ అరే ఫంక్షన్ అవుతుంది. అందుకని ఎంటర్ కాకుండా కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయాలి. చూడండి మనకి సింగిల్ వీలుకప్ ఫంక్షన్ ద్వారా మల్టిపుల్ కాలమ్ రిజల్ట్ అనేది ఒకేసారి వచ్చింది. చూడండి ఎంప్లాయీ నేమ్, మొబైల్ నెంబర్, అడ్రస్. ఇప్పుడు ఇక్కడ కూడా మల్టిపుల్ కాలమ్స్ పై సింగిల్ వీలుకప్ ఫంక్షన్ ద్వారా మల్టిపుల్ కాలమ్ డేటా రిజల్ట్ అనేది తీద్దాం. ఇప్పుడు ఇందులో వీలుకప్ ఫంక్షన్స్ని ఫస్ట్ డిలీట్ చేద్దాం. డిలీట్ చేసి ఈ సెల్స్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఈక్వల్ టు వీలుకప్ ఫంక్షన్ అప్లై చేసి మనకి లుకప్ వాల్యూ అవుతుంది. ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది లుకప్ వాల్యూ కాబట్టి ఆ సెల్ని సెలెక్ట్ చేసుకోండి కామా. ఇప్పుడు టేబుల్ అరే, ఇక్కడ డేటా అనేది టేబుల్ అరే కాబట్టి ఈ డేటాని సెలెక్ట్ చేసుకోండి కామా. ఇప్పుడు కాలమ్ ఇండెక్స్ నంబర్, కాలమ్ ఇండెక్స్ నంబర్లో మల్టిపుల్ కాలమ్స్ని ఒకేసారి యాడ్ చేయాలి. ఎందుకంటే మనం సింగిల్ వీలుకప్ ఫంక్షన్తో మల్టిపుల్ కాలమ్ డేటాను రిజల్ట్గా తీయాలనుకున్నాం కాబట్టి మల్టిపుల్ కాలమ్ నంబర్స్ని కాలమ్ ఇండెక్స్లో ఒకేసారి ఇవ్వాలి. మల్టిపుల్ కాలమ్స్ నెంబర్స్ని ఎలా యాడ్ చేస్తారంటే, కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేయండి. మనకి ఫస్ట్ కాలమ్ డేటా ఏం కావాలి, ఎంప్లాయీ నేమ్ కావాలి. ఎంప్లాయీ నేమ్ కాలమ్ వచ్చి ఈ డేటాలో సెకండ్ కాలమ్ కాబట్టి 2 ఇవ్వండి కామా. ఇప్పుడు సెకండ్ కాలమ్ డేటా ఏం కావాలి, మొబైల్ నెంబర్ కావాలి. ఈ డేటాలో మొబైల్ నెంబర్ కాలమ్ వచ్చి 4th కాలమ్ 4 ఇవ్వండి కామా. అండ్ అనదర్ కాలమ్ డేటా ఏం కావాలి, అడ్రస్ కావాలి. ఈ డేటాలో అడ్రస్ కాలమ్ వచ్చి 5th కాలమ్ 5 యాడ్ చేయండి. నౌ కర్లీ బ్రాకెట్ క్లోజ్ కామా. ఫాల్స్ సెలెక్ట్ చేసుకోండి. నౌ క్లోజ్ ద బ్రాకెట్
ఇందాక చెప్పానుగా ఎంటర్ ప్రెస్ చేయదు. ఎంటర్ కాకుండా కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. చూడండి మనకి రిజల్ట్ అనేది వచ్చింది. కానీ ఆ రిజల్ట్ ఎలా వచ్చింది? టోటల్గా రాంగ్ రిజల్ట్ వచ్చింది. చూడండి ఎంప్లాయీ నేమ్ అనేది కరెక్ట్గానే వచ్చింది. కానీ ఎంప్లాయీ మొబైల్ నంబర్లో మొబైల్ నంబర్ రాకుండా ఎంప్లాయీ నేమ్ వచ్చింది. అడ్రస్లో అడ్రస్ రాకుండా ఎంప్లాయీ నేమే వచ్చింది. ఎందుకని? మనం వీలుకప్ ఫంక్షన్ రాంగ్ అప్లై చేసామా? చూద్దాం. లేదండి, వీలుకప్ ఫంక్షన్ కరెక్ట్గానే అప్లై చేసాం. కానీ అయినా కానీ రాంగ్ రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ వీలుకప్ ఫంక్షన్లో స్మాల్ చేంజెస్ అనేది చేయాలి. ఇప్పుడు ఆ స్మాల్ చేంజెస్ చేసే ముందు మీకు ఒక్క విషయం చెప్తాను. ముందు ఇందాక మనం ఇక్కడ వీలుకప్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు మనకి మల్టిపుల్ కాలం రిజల్ట్ అనేది కరెక్ట్గా వచ్చింది. కానీ ఇక్కడ వీలుకప్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు మనకి మల్టిపుల్ కాలం రిజల్ట్ అనేది రాంగ్గా వచ్చింది. ఎందుకంటే ఇందాక మనం వీలుకప్ ఫంక్షన్ అప్లై చేసే ముందు సెల్స్ని ఎలా సెలెక్ట్ చేసాం? ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసాం. ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసినప్పుడు ఆ సెలెక్షన్ని హారిజాంటల్ సెలెక్షన్ అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ వీలుకప్ ఫంక్షన్ అప్లై చేసే ముందు సెల్స్ని ఎలా సెలెక్ట్ చేసాం? ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసాం. ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసినప్పుడు ఈ సెలెక్షన్ని వర్టికల్ సెలెక్షన్ అంటారు. మనం వర్టికల్గా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసి వీలుకప్ ఫంక్షన్ అప్లై చేసి కాలం ఇండెక్స్లో మల్టిపుల్ కాలమ్స్ని వితిన్ కర్లీ బ్రాకెట్లో కామాతో యాడ్ చేసాం. కామాకి బదులు సెమీకాలం ఇవ్వాలండి. అది వర్టికల్ సెలెక్షన్ అయితే. అదే మీరు హారిజాంటల్ సెలెక్షన్ చేశారనుకోండి, అప్పుడు కాలం ఇండెక్స్ నంబర్స్ కామాతో ఇవ్వాలి. అది వితిన్ కర్లీ బ్రాకెట్లో. చూడండి ఇందులో కామా తీసేసి సెమీకాలం ఇవ్వండి. సెమీకాలం. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఇప్పుడు రిజల్ట్ అనేది కరెక్ట్గా వచ్చింది. నేమ్లో నేమ్, మొబైల్ నెంబర్లో మొబైల్ నెంబర్, అడ్రస్లో అడ్రస్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో వీలుకప్ ఫంక్షన్లో స్మాల్ అడ్వాన్స్డ్ ట్రిక్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్పై ఆల్ ఆన్ ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.